హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము హైదరాబాద్ వచ్చి 2 డేస్ అయిందండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. అలాగే ఇక్కడ మేము వేరొక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ నేమ్ వచ్చి జగన్నాథ స్వామి టెంపుల్ అండి. ఇది హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 దగ్గర అయితే కేవీఆర్ పార్కు, టీఆర్ఎస్ బిల్డింగ్ ఆ రెండింటి పక్కనే ఉంటుందండి ఈ టెంపుల్. ఈ గుడి దగ్గరికి రావడానికి బస్ మీద అయితే 47L లేదా 127K నెంబర్ గల బస్సు అయితే ఎక్కి జూబ్లీ హిల్స్ దగ్గర ఎమ్మెల్యే కాలనీ దగ్గర అయితే దిగి అక్కడ నుండి దగ్గరలో అయితే ఈ గుడి అయితే ఉంటుందండి. మనం నడుచుకొని కూడా వచ్చేవచ్చు. ఈ గుడి పార్కింగ్ అయితే ఉంటుందండి. పార్కింగ్ నుండి స్ట్రైట్ గా వస్తే అక్కడ చెప్పులు పెట్టుకునే ఇది కూడా ఉంటుంది. అలాగే మనం కొంచెం ముందుకు వస్తే గుడి ఎంట్రన్స్ అయితే చూసారు కదా, ఇదేనండి గుడి ఎంట్రన్స్. ఇక్కడ నుండి అయితే మనం లాన్కి అయితే వెళ్ళొచ్చు. ఈ గుడికి ఇదే ఎంట్రన్స్ కాకుండా వేరొక ఎంట్రన్స్ కూడా ఉందండి. మనం ఈ ఎంట్రన్స్ నుండి లోనికి వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్ అయితే గణేశుడి మందిరం అయితే ఉంటుందండి. లేదంటే వేరొక ఎంట్రన్స్ నుండి మనం లోనికి వెళ్ళేటప్పుడు ఆ జగన్నాథ స్వామి మందిరం ఎదురుగా మనకి కనిపిస్తుంది. మనం అలా వెళ్తూ ఉండగా ఇక్కడ రైట్ సైడ్ చూసారా, యజ్ఞాలు గట్ట చేస్తారంటే అదేనండి స్ట్రైట్లో కనిపిస్తుంది కదా, అక్కడైతే మనకి ఏవైనా యజ్ఞాలు గట్ట చేసేటప్పుడు అక్కడ చేస్తారంటండి ఈ గుడిలో. ఈ గుడి అనేది ఒరిస్సాలో ఉండే ఒరిజినల్ టెంపుల్కి రిప్లికా అనమాట అండి. అంటే ఆ గుడిలో ఏ నియమాలు పాటిస్తారో ఈ గుడిలో కూడా పాటిస్తారు. అలాగే దీన్ని 2019లో హైదరాబాద్ సిటిజన్ ఉన్న ఒరిస్సా కమ్యూనిటీ వాళ్ళైతే కన్స్ట్రక్షన్ చేశారండి ఈ గుడిని. ఈ గుడి చుట్టూ పెయింటింగ్స్ అని చాలా బొమ్మలు అయితే వేశారండి, చాలా బాగున్నాయి. అలాగే నేను ముందు చెప్పినట్టు దీనికి ఎంట్రీ ఇంకోటి కూడా ఉందని చెప్పాను కదండి, అది ఇదేనండి. ఇక్కడ నుండి కూడా మనం లాన్కి అయితే వెళ్ళవచ్చు. మనం లాన్కి వెళ్ళేటప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ టెంపులే జగన్నాథ స్వామి టెంపుల్. ఈ గుడిలో జగన్నాథ స్వామి టెంపుల్తో పాటు 5 టెంపుల్స్ అయితే ఉన్నాయండి. అందులో వినాయకుడి టెంపుల్ ఉంది, నెక్స్ట్ శివుడి టెంపుల్ ఉంది, హనుమంతుడి టెంపుల్ కూడా ఉందండి. అలాగే లక్ష్మీదేవి టెంపుల్ ఉంది. నెక్స్ట్ నవగ్రహాలు కూడా దీంట్లోనే ఉన్నాయండి. ఈ టెంపుల్ అనేది ఒరిస్సాలో ఉండే టెంపుల్కి రిప్లికా అవ్వడం వల్ల అక్కడ పాటించిన నియమాలన్నీ కూడా ఇక్కడ తప్పనిసరిగా పాటిస్తారండి. అలాగే స్పెషల్గా ఇక్కడ రథయాత్ర, బహుదయాత్ర ఎక్కువగా నిర్వహిస్తారండి. ఈ టెంపుల్ రెడ్ కలర్లో ఉండడానికి మెయిన్ రీజన్ దీనికి శాండ్ స్టోన్ అయితే ఉపయోగించారండి. అలాగే దీనికి దాదాపు 600 టన్నులు శాండ్ స్టోన్ ఒరిస్సా నుండి అయితే తెప్పించారండి. ఇది ఒరిస్సాలో ఉండే పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి రిప్లికా అవడం వల్ల ఇక్కడ ఒరియా వాళ్ళు ఎక్కువగా దీని నియమాలు అయితే పాటిస్తారండి. ముఖ్యంగా రథయాత్ర జూలైలో అయితే నిర్వహిస్తారు. దానికి చాలామంది అయితే హాజరయ్యి అవుతారండి ఈ టెంపుల్ దగ్గరికి. ఇగోండి ఇదేనండి హనుమంతుడి టెంపుల్. దీనికి పక్కనే అయితే నవగ్రహాల టెంపుల్ ఉంటుంది. ఇదిగోండి చూసారా, నవగ్రహాల టెంపుల్ అనమాట. దానికి ఆపోజిటే శివుడి టెంపుల్ అయితే ఉంటుందండి. అలాగే దానికి రైట్ సైడ్ అయితే మనకి లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. మేము కూడా అన్ని దగ్గరలో దర్శనం అయితే చేసుకున్నామండి. చేసుకుని అయితే చాలాసేపు అయితే ఈ గుడి దగ్గర ఉన్నాము. ఎందుకంటే చాలా నీట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉందండి గుడి. అలాగే ఈ గుడికి మెయిన్ అట్రాక్టింగ్ ఏంటంటే దాని శిఖరం అండి. గుడి యొక్క శిఖరము మినిమం 70 అడుగుల పొడుగుతో అయితే ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా ఈ గుడిని అయితే నీట్గా ఉంచేటట్టు చూసుకుంటారంట, నీట్గా ఉండేటట్టు. నెక్స్ట్ మెయిన్ అంటే ఎక్కువగా ఈవినింగ్ రావడానికి చాలా మంది రిఫర్ చేస్తారండి. ఈ గుడికి మొత్తం కింద అయితే గ్రానైట్ వేశారండి. కింద గ్రానైట్ వేయడం వల్ల ఎండకైతే వేగం వేడైపోతుంది. మనం మార్నింగ్ అయితే 8 లోపు అయితే వస్తే ఓకే, లేదంటే ఈవినింగ్ టైమే రావడానికి మంచిది. ఇగోండి గుడి యొక్క శిఖరం చూసారా ఎంత పొడుగు అయితే ఉందో. గుడి యొక్క శిఖరం చాలా బాగుంది. గుడి జగన్నాథ స్వామి టెంపుల్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఉందండి చిన్నది. ఆ టెంపుల్ కూడా సేమ్ ఇలానేనండి. ముఖ్యంగా రథయాత్ర జూలైలో చేస్తారు కదా, అక్కడ కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా సేమ్ అలానే దేవుణ్ణి రథం మీద అయితే ఊరల్లా తిప్పేవాళ్ళు అనమాట. ప్రతి ఇయర్ కూడా అలానే చేస్తారండి. రథయాత్ర చాలా గ్రాండ్గా చేస్తారు ఈ దేవుడికి. ఈ గుడి చుట్టూ చాలా మంచి పెయింటింగ్స్ అయితే వేశారండి. ప్రతి పెయింటింగ్కి ఒక్కొక్క మీనింగ్ అయితే ఉంది. ఆ పెయింటింగ్లో మేమైతే చాలాసేపు ఈ గుడి దగ్గరే ఉన్నామండి. వీకెండ్ సండే అయితే వెళ్ళాం మేము. అలాగే వీకెండ్లో అయితే ఏదో ఒక షో అయితే నిర్వహిస్తారటండి ఇక్కడ. మేము వెళ్ళే రోజైతే భరతనాట్యం అయితే వేశారు. మేము ఆ భరతనాట్యం అన్నీ చూసుకునే ఇంటికైతే వెళ్ళామండి.
ఇగోండి లక్ష్మీదేవి అమ్మవారి మందిరం అనమాట. మనం ఫొటోస్ బయట అయితే ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ మందిరం లోన అయితే ఫొటోస్ అయితే లేవండి. ఫొటోస్ తీయకూడదు. ప్రతి మందిరం దగ్గర అయితే బోర్డు పెట్టేశారు, నో ఫోటోగ్రఫీ అని. మేమైతే బయట చాలా ఫొటోస్ తీసేసుకున్నాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాలన్నీ అయితే చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.